పార్వతి ఎట్లా మీదే ఊరు? దిప్పులపేట. అవునా? ఎట్లుందమ్మా జగన్ గారి పాలన ఎలా ఉంది? పర్వాలేదు. ఎట్లా మీకు ఆయన వల్ల జరిగిన లబ్ధి ఏంటి? లాభమే, కాకపోతే రేట్లు అన్నిటికంతే. అదొకటే. ఏం లాభం జరిగింది? బియ్యం మనకి ఇంటికి వస్తానే ఎన్నాళ్ళు ఊళ్ళోకి వెళ్ళాము, అది మేలేనా తాంబులు వేయాలని ఊళ్ళోకి వెళ్ళాము, అది ఇక్కడే అన్నీ ఇక్కడే బాగానే. మీకు ఏమైనా చేయూత దొరికిందా మీకు? చేయూత పడ్డాయి. ఎట్లా 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 దానివల్ల ఎలా డెవలప్ అయ్యారు? ఆవును కొనుక్కోనము మేపుకొని ఎన్ని లీటర్లు ఇస్తుందమ్మా పాలు? 3 లీటర్లు ఇస్తుంది. అవునా? ఎంత వస్తాయి మీకు? ఎంత రోజుకి? రోజుకి ఎంత ఏమో 200 వస్తాయి. మీకు మాకు ఇంటి ఖర్చు పోగా ఇంటికి ఉంచుకుంటామా, ఖర్చుకి 200కి అమ్ముకుంటాం. ఇప్పుడు మీరు ఇంత పెద్ద వయసు ఉన్నారు, ఒకప్పుడు మీరు గత పాలనను చూశారు, మీరు చంద్రబాబు పాలన చూశారు, ఇంకా అంతకంటే ముందు వేరే పాలన చూశారు, ఇప్పుడు జగన్ గారి పాలన చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? వ్యత్యాసం ఏమనిపిస్తుంది? వ్యత్యాసం ఏటి లేదు, కాకపోతే ఏటంటే అన్నీ బాగానే చేస్తాడు కానీ రేట్లు పెంచేస్తాడు అని ఒకటే బాధ. అతను చేసిన బాగానే ఉన్నాయి, చేయలేదని లేదు. రైతు భరోసా వేస్తాడు, చేతి డబ్బులు వేస్తాడు, మా ఆయనకి పెన్షన్ పెట్టలేదు అంతే. అదే ఎట్లా వాలంటీర్లు అంతా మీకు ఎందుకు ఎందుకు వారంట్లు వేటి ప్రాబ్లం లేదు, వారంట్లు అన్నీ బాగానే చేస్తాండ్రు. సో మీ ఆయనకి ఎందుకు ఇవ్వలేదమ్మా? నువ్వు ఏజ్ తక్కువని ఇస్తాండ్రు, మరి మనిషిని చూస్తే ఏజ్ ఎక్కువే, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏజ్ తక్కువ అంటాండ్రు అంతే, మరి ఎట్లేదు. ఎట్లా ఇంకా మీరు ఏమన్నా సూచన చేస్తారా? ఏమన్నా ఏం జరిగితే జగన్ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకో? ఏం చేస్తే ఇప్పుడులాగా అన్నీ బాగా చేస్తే బాగుంటుంది. మరి గెలిచి అతను రాసిబలం గెలిచినాడు అనుకో, మళ్ళీ వెనకెట్టితే మరి అందరూ బాగోలేదు అంటారు కదా, అది మరి ఇంకే అది మరి. కానీ అలాగనేసి ఎన్నాళ్ళు ఊర్లోకి వెళ్ళాలి అన్నీ పెట్టుకున్నాం, అన్నీ మనకి ఇప్పుడు కోట ఇంటికి వచ్చేస్తుంది. మరి డబ్బులు కూడా మనము ఇక్కడే తీసుకుంటాము, ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి అంతకు ఎక్కువ మనం ఏడు చెప్తాం, మనకు జరిగినవే చెప్తాం, లేనివి ఉన్న పొలిటికల్ చెప్పకూడదు. ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగిందా? మేలు జరిగింది, జరగలేదని లేదు.